రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలపై సభలో చర్చిస్తే తన భాగోతం బయటపడుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్ తమను సస్పెండ్ చేయించారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ వెన్నెముక లేనట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చెప్పిందే వేదమన్నట్లు సభ నడుపుతున్నారని విమర్శించారు. తమ కోసం గొంతెత్తిన టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, జగన్ ప్రభుత్వాన్ని వారే సస్పెండ్ చేస్తారని అన్నారు. ఆ రోజు దగ్గరలోనే ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుచ్చయ్య చౌదరి అన్నారు. నిన్నటి రోజున అసెంబ్లీలో గవర్నర్ గారు ప్రసంగించారు. కొందరిని కొంతకాలం మోసం చేయవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. మేడి పండు చూడ మేలిమిగాను, పొట్టవిప్పి చూడ పురుగులుండని సందంగానే గవర్నర్ గారి ప్రసంగం. ఒక గోబెల్స్ ప్రచారం, వాస్తవాలకి విరుద్ధంగా అవాస్తవాలకి పెద్దపీట వేస్తూ భారీగా అంకెలు పెంచుకుంటూ ఎన్నికల స్పీచ్ లాగా గవర్నర్ చేత చెప్పించారు. పాపం ఆయన కూడా ఈ అబద్ధాలు చెప్పలేక 4 గ్లాసులు నీళ్లు తాగే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏమి సాధించారని గొప్పలు చెప్తా ఉన్నారు. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి అప్పులమయం చేసి తలసరి అప్పులు పెంచిన పెద్ద మనిషి సంక్షేమాన్ని సమృద్ధిగా అమలు చేయలేదు. నవరత్నాల ముసుగులో దోపిడీ చేశారు. వాటిలో లబ్ధిదారుల సంఖ్యలు తగ్గించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా సొంత పేర్లు రంగులు వేసుకొని బుకాయిస్తామన్నారు. ఇవాళ అన్ని రంగాల్లో వైఫల్యం చెంది రాష్ట్ర ప్రభుత్వం. రంగులు పేర్ల పెచ్చ తప్పితే ఏమిది? ఎక్కడ చూసినా జగనన్న వైఎస్ఆర్, జగనన్న ఇలా జాగీర్దార్లాగా రాష్ట్రమంతా ఇలా సొంత జాగీర్దార్లాగా పేర్లు పెంచారు. ఇవాళ అంబేద్కర్ మహాశయుడి పేరు, ఎన్టీ రామారావు గారి పేరు కూడా తీసి ఇవాళ ఏ విధంగా సొంత పేర్లు పెట్టుకున్నారో మనం చూసాం. కనీసం త్యాగదానుల పక్షాన, ఉన్నతమైన విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసిన పెద్దల పక్షాన, దేశాన్ని ఒక గౌరవప్రదమైన రాజ్యాంగం ఇచ్చిన మహనీయుడి పక్షాన కూడా న్యాయం చేయలేని ఈ దౌర్భాగ్య ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ వీడు చెప్పే అంకెల్లో చాలా గారడీలు ఉన్నాయి. ఒకటి ఉద్యోగ కల్పన. ఉద్యోగ కల్పన ఏం జరిగింది? వాళ్ళు మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే తెలుగుదేశం హయాంలో 40,969 పరిశ్రమలు వచ్చాయి. మెగా భారీ పరిశ్రమలు 1,269 వచ్చాయి. సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలు 39,450 వచ్చాయి. ఐటీ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు 250, మొత్తం 40,969 పరిశ్రమలు వస్తే విదేశీ పెట్టుబడులు 65,327 కోట్లు వచ్చాయి 5 సంవత్సరాలు. అలాగే మెగా మరియు భారీ పరిశ్రమలో 5,47,789 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. సూక్ష్మ మరియు మధ్యతరగతి పరిశ్రమలు 5,03,294 పరిశ్రమలు వచ్చాయి. ఐటీ ఎలక్ట్రానిక్స్లో 1,497 కోట్లు, మొత్తం 11,17,907 కోట్లు వచ్చినాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి తెలుగుదేశం హయాంలో. అలాగే ఉద్యోగం మెగా భారీ పరిశ్రమలో 8,26,000, సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలో 5,13,000, ఐటీ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు 49,000 చిల్లర ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 13,88,733 ఉద్యోగాలు వచ్చినాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతా ఉన్నాయి. ఇవాళ మీరు ఇచ్చిందే, మేము చెప్పేది ఏమి లేదు. ఇదిగో ఏ జిల్లాలో ఎలా వచ్చినాయో, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పారు. మరి అదే మీ ప్రభుత్వం రకరకాల విన్యాసాలు చేసి సాధించింది ఏమిటంటే 18 MOAలు కంప్లీట్ అయినాయి. మొత్తం ప్రాజెక్టులు అన్నీ కూడా రాష్ట్రంలో ఈ కాలంలో. అలాగే గ్రౌండెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5,710 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయింది. మీరు విశాఖ సమ్మిట్ అను మరొకటను 3,38,000 పెట్టుబడులు వస్తాయని మీరు చెప్పిన దాంట్లో వచ్చింది కేవలం 5,710 కోట్లు మాత్రమే. దాంట్లో ఎంప్లాయ్మెంట్ వచ్చిందంత 9,158. అంటే ఏ విధంగా ప్రజలను మోసం చేశారో, పెట్టుబడులు లేక, పరిశ్రమలు లేక. ఇది మేం చెప్పేది కాదు, మీది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ మీరిచ్చిన లెక్కలే ఇవి. కేవలం 9,000 ఉద్యోగాలు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మీరు కల్పించారంటే సిగ్గుపడాలి. ఒక మెగా డిఎస్సీ లేదు, 23,000 పోస్టులు ఖాళీలు ఉన్నారని చెప్పి ఇవాళ 1,750 పోస్టులు భర్తీ